దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆయనే మనలను బ్రతికించును. ఈ ప్రపంచాలలో ఎవరు బ్రతికించలేరు గాని యేసయ్య మాత్రం ఖచ్చితంగా బ్రతికిస్తాడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనము కూడా తిరిగే అన్ని చోట్లన్నీ తిరిగి 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 చివరికి యేసయ్య దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మనకైతే తెలుస్తుంది గాని కొంతమంది అన్య జనులు ఉంటారు, దేవుని అంగీకరించినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలియదు. ఒకవేళ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు వింటే వాళ్ళు కూడా బలపడి మేమింత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి, సరే చూసే వాళ్ళు ఏమని అనుకుంటారేమో గాని మా ఆరోగ్యాలు మంచుకుంటే మేమేమైనా చేయగలుగుతాం ఈ భూమి మీదని ఆశ కలిగినటువంటి వారు దేవుని సన్నిధికి వస్తారు. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? మనకు జీవము లేనిది మనం ఏమి చేయలేము, ఏ పని కూడా మనం చేయలేము. బ్రతుకు లేనప్పుడు నువ్వేం పని చేస్తావు? పోయినాక యేసు ప్రభును నమ్ముకుంటే ఎప్పటికీ సజీవముగానే ఉంటారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మరణము లేదు, మరణము లేదు, ఎప్పుడు జీవిస్తారు. ఆ చదవండి దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాము. ఆయనే మనలను బ్రతికించును. కీర్తనల పుస్తకము 119వ కీర్తన 50వ వచనం. భక్తుడు అంటున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికిస్తదయ్యా. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఈ వాక్యమే నాకు నెమ్మది కలగజేస్తుంది అంటున్నాడు భక్తుడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ప్రాముఖ్యమైనటువంటిది. ఆ వాక్యం చెప్తుంటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే బయటికి వెళ్ళిపోతా ఉంటారు. వినండి దేవుని బిడ్డలారా, ఈ రోజులలో దేవుని వాక్యము అరదు, దొరకదు. ఆ వాక్యము దొరికినప్పుడే, మాట్లాడినప్పుడే ఆ వాక్యాన్ని మనం వినాలి, విని బలపడాలి, ఆత్మీయతంగా వెదగాలి. ఆయన ఒక రాజై ఉండి ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన చూచావా? అయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికిస్తది అంటున్నాడు. నా బాధలో అది నాకు నెమ్మది కలగజేస్తుంది. చూడండి దేవుని బిడ్డలారా, మీరు బాధ వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని వినాలి. బాధ వచ్చినప్పుడు దేవుని లేఖనాన్ని నువ్వు చదవాలి, బైబిల్ నువ్వు చదవాలి. బైబిల్ని ఎప్పుడైతే నువ్వు చదువుతావో నీలో ఉన్నటువంటి బాధ నా దేవుడు తొలగిస్తాడు. అప్పుడు నీకేం చేస్తాడో తెలుసా? నెమ్మది కలగజేస్తాడు. మరి కొంతమంది ఏం చేస్తారో తెలుసా? దేవుని అంగీకరించినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఏం చేస్తారంటే, ఏనా ఇన్ని రోజులకు నువ్వు ఎందుకన్నా తాగుతున్నావు అంటే, నా ఇంట్లో నెమ్మది లేదురా, నా ఇంట్లో అసలు నెమ్మది లేదు. పిల్లలు ఒక పక్కల, భార్య ఒక పక్కల, నన్ను అసలు బ్రతకనీయట్లేదురా, నా బాధ అసలు నేను తినట్లేదు, నేను పండుకోవట్లేదు. అందుకనే పొద్దుగాల లేవగానే ఏదో ఇంత తాగితే నాకు నెమ్మది కలుగుతుందిరా అని చెప్తారు. ఎవరిలో? దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళే. కొంతమంది ఏం చేస్తారు? దేవుని అంగీకరించిన వాళ్ళు తాగకుండా ఉంటారా? దేవుడు తాగి తినమని చెప్పాడు కదా,
మరి తాగకుండా తినకుండా మనం ఏం చేస్తామని కొంతమంది ప్రశ్నిస్తారు. మళ్ళీ ఏమంటారు? తాగి తిన్న తర్వాత యేసయ్య దేవుడు. ఏం దేవుడు? యేసయ్య దేవుడు. దేవుడు తాగొద్దు అని దేవుడు చెప్పాడు. అది హానికరం, కుటుంబాన్ని బాధలోకి తెస్తుంది. తాగుడా కుటుంబాన్ని బాధలోనికి చేస్తుంది, అప్పుల పాలు చేస్తుంది. 4 రోజులు ఉంటే ఇగో ఎక్కడో మాంత్రికుడు ఉన్నాడో మాంత్రికుడి దగ్గర తీసుకోబోతుంది. ఏంటిది? తాగుడయ్యా. దేవుని అంగీకరిస్తారు, దేవునితోనే ఉంటారు, కుటుంబంలో నెమ్మది లేదు అంటారు. నెమ్మది లేనప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన ఏమంటున్నాడు? దేవుని వాక్యము నన్ను బ్రతికిస్తుంది అంటున్నాడు. మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? కళ్ళు కొట్టు కాడికి వెళ్తున్నావా? సారా దుకాణం దగ్గరికి వెళ్తున్నావా? బీర్ల చేపల దగ్గరికి వెళ్తున్నావా? నీకెందుకయ్యా అది? అది నీకు అవసరం లేదు కదా. కుటుంబాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. అందుకనే మైకు తరంగాలలో దేవుని వాక్యం వెల్లడవుతుంది. దేవుని బిడ్డలారా, అన్య జనులారా, ఇదిగో నా యేసయ్య ఆయన ఎంతగానో నిన్ను పిలుస్తున్నాడు. ఇదిగో తాగిడకు బానిస అయిపోయాడా నీ భర్త? నీ భార్య తాగుడకు బానిస అయిపోయిందా? నా ప్రభు పిలుస్తున్నాడు, నువ్వు రా. నా దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబములో బాధ తీసివేసి నెమ్మది కలగజేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? నీ బాధ తొలగిపోవాలంటే, నువ్వు నెమ్మదిగా ఉండాలంటే దానా యేసయ్య దగ్గరికి రా. ఆయన అప్పులు తీరుస్తాడు, అనారోగ్యాన్ని విడిపిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కావలసినటువంటి మేలు ఆయన ఖచ్చితంగా చేస్తాడు. అంతే. నువ్వు బాధపడకు, కుటుంబంలో బాధపడకు, నాకు నెమ్మది దొరకట్లేదని బాధపడకు. ఆయన వాక్యాన్ని, ఉపదేశాన్ని నువ్వు విను, నువ్వు బలపరచబడతావు, ఆత్మీయతగా ఎదుగుతావు. ఈ మాటలు చెబుతున్నప్పుడు నా హృదయములో ఒక కలవరం వచ్చేసింది. ప్రభువా, బాధ వచ్చినప్పుడు నేను తెలుసుకుంటే నీ బైబిల్ చదువుకొని నేను పండుకునేవాని కదయ్యా. అప్పుడు నేను కన్నీరు గారుస్తున్నాను. ఆ వాక్యము చదువుతున్నప్పుడు కన్నీరు గారుస్తున్నాను. అయ్యా, నీ వాక్యం నాకు తెలియదు కదయ్యా, నువ్వు నాకు తెలియదు కదయ్యా, అందుకే నేను తాగానయ్యా. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి దుఃఖం వచ్చేస్తుంది. దేవుని మాటలు చదువుతుంటే, వింటుంటే అదొక రకమైనటువంటి దుఃఖం. అందుకని దేవుని బిడ్డలారా, అన్య జనులారా, నీ కుటుంబంలో బాధలో ఉన్నావా, నెమ్మది లేక బాధపడుతున్నావా, నా యేసయ్య దగ్గరికి రా. దేవుని వాక్యము వెల్లడవుతుంది. నువ్వు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. నీకు ఏది తక్కువ ఉన్నా నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మొట్టమొదట ఏమంటున్నాడు దేవుడు? బ్రతికిస్తా అంటున్నాడు. దేని ద్వారా బ్రతికిస్తా అంటున్నాడు? వాక్యము ద్వారా బ్రతికిస్తానంటున్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యము ప్రాముఖ్యమైనటువంటిది. ఆ వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు వింటావో, నేర్చుకుంటావో, నువ్వు వెళ్ళినప్పుడల్లా ఆ వాక్యాన్ని నీ హృదయములో మెదులుతా ఉంటే నీకు నెమ్మది రాక, ఆనందం రాక, సంతోషం రాక ఇంకేమొస్తుంది నీకు? నువ్వు వెళ్తుంటివి, వాళ్ళ మాటలు వింటుంటివి, దేవుని వాక్యం నీ హృదయంలో లేకపాయే నీకు మరి నెమ్మది ఎక్కడి నుంచి వస్తుంది? బాధ కలగదా? ఇబ్బంది రాదా? అందుకని ఇవన్నీ మర్చిపోయి మీరు దేవుని వాక్యములో పెరగాలి. అప్పుడు నీ భర్త మారుతాడు, నీ కుమారులు మారుతారు, నీ కుమార్తెలు మారుతారు, ఇదిగో నీ భార్య మారుతుంది,
అందరూ దేవుని మార్గంలో వచ్చినప్పుడు ఇక నెమ్మదే, ఇక ఆనందమే కుటుంబాలలో. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఎంతో మంది ఇసుకించుకునేవారు, ఎంతో మంది బాధ పెట్టేవారు. పెట్టినారా? ఆ రమేష్ను నేను దేవుని నమ్ముకున్నప్పుడు ఆ మా ఏది కర్ణజ్యోతి ఇంట్లో నుంచి ఆ గుంజారిట్లా అప్పట్లో తాగి ఎవరైనా నిలబడ్డాయన. అప్పుడు దేవుని నమ్ముకున్నాను, ప్రభా మార్చబడాలి అనుకుంటున్నాను. అవన్నీ అప్పుడు తెలియదు. నన్నెంతమంది గుంజురో నాకు తెలియదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఎందుకంటే దేవుని వాక్యము తెలియక, దేవుని గురించి తెలియక వాడు సాతానుడు ఏం చేస్తాడు? దేవుని దగ్గరికి వెళ్తే వాని కుటుంబం బాగైతుంది, భార్య వస్తుంది, పిల్లలు వస్తారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు, వీడు పనులు చేస్తాడు, వీడు ఆగడు, నాకన్నా ఎక్కువ ఆశీర్వదించబడతాడని వానికి ఆల్రెడీ తెలుసు. అందుకనే వాడు ఏం చేస్తాడో తెలుసా? ఏదో ఒక రకంగా కుటుంబాన్ని ఖరాబు చేయాలని వారి ఉద్దేశం. అందుకనే ఆ విధంగా వాడు చేస్తాడు. అందుకనే దేవుని వాక్యాన్ని తెలుసుకొని ఈరోజు నెమ్మదిగా, ఆనందముగా కుటుంబములో ఇదిగో ఆశీర్వాదంతో దేవుని కుటుంబములో వాళ్ళు ఎలుగుతా ఉన్నారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అమ్మా ఇంకేమన్నా తాగుడు వినపడుతుందా ఇంట్లో? నిన్నే అయ్యా నువ్వేమన్నా తాగుతున్నావా? ఇంకా చేతులు ఎత్తి ఒకసారి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? యేసయ్య దగ్గర నెమ్మది, బాధని తీసేస్తే దేవుడు ఖచ్చితంగా నెమ్మదిని దేవుడు కలగజేస్తాడు. దేని ద్వారా? వాక్యం ద్వారా. ఆ రెండవదిగా మనం వెళ్దాము. ఒక దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడట 5,000 మంది మార్చబడ్డారట. ఇదే వాక్యం చెప్తుంటే ఆ వాక్యం విని 5,000 మంది మార్చబడ్డారట. అది చదవండి. ఆ వాక్యంలోనికి మనం వెళ్తాము. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదివి వినిపిస్తారా నాన్న? వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. 5,000 మంది. ఇంకా లేడీస్, పిల్లలు కలగకనే. అందుకనే వాక్యం దొరకట్లేదు. వాక్యము సత్యమైనటువంటి వాక్యం దొరకట్లేదు. ఈ వాక్యము ఎప్పుడైతే దొరుకుతుందో ఆ వాక్యాన్ని విని అయ్యా అనారోగ్యాలు, వాక్యం చెప్పుతుంటేనే అనారోగ్యాలు విడుదలైతాయి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మనసు పూర్తిగా మీరు ఆ వాక్యం చెప్తుంటే వింటుంటే ఇదిగో దేవుని వాక్యమే నేను స్వస్థపరుస్తాను, నీ బాధలను తొలగిస్తాను, నీ సమస్యల నుంచి విడిపిస్తానే. ఆ వాక్యము ద్వారా ఇంకా పిల్లలు, పురుషులు గాక 5,000 మంది మార్చబడ్డారు ఒక వాక్యము ద్వారా. మరి ఆ వాక్యం చెప్పేటప్పుడు ఎంతమంది ఇబ్బంది పెడతారో తెలుసా? సత్యము ఎక్కడుంటది? బహులోతులో ఉంటది. సత్యం ఎక్కడుంటది? బహులోతులో ఉంటది. ఇప్పుడు నాగర్ కర్నూలు ఎన్ని కిలోమీటర్లు ఉంటది? ఇంటికి దాదాపుగా ఎన్ని కిలోమీటర్లు ఉంటది? 170 కిలోమీటర్లు ఉంటది. మరి ఈ 170 కిలోమీటర్లు ఇగో ఇంత దూరం వచ్చాడంటే చాలా లోతులో ఉంటది. సత్యం ఎక్కడుంటది? లోతులో ఉంటది. దాన్ని అందుకోవాలంటే ఎన్నో ఆటంకాలు వస్తాయి.
వాటిని అందుకోవాలంటే ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఆ ఆటంకాలన్నీ వదిలిపెట్టుకుంటేనే నువ్వు దాన్ని సంపాదించుకోగలుగుతావు, లేకపోతే సంపాదించుకోలేవు. వస్తాయి. అక్కడ వాక్యం చెబుతుంటే పెద్దవాళ్ళు, నాయకులు, అధిపతులు, శాస్త్రులు వీళ్ళందరూ ఏ ఉద్దేశం ద్వారా నువ్వు వాక్యాన్ని బోధిస్తున్నావు, ఏ నామము ద్వారా నువ్వు వాక్యాన్ని బోధిస్తున్నావు? ఏ లమ్ముడి ఎలా కచ్చిరికి తీసుకుపోయారు, కచ్చిలో పెట్టారు, స్టేషన్లో పెట్టారు. ఏం వీళ్ళందరినీ నువ్వు మారుస్తున్నావు, తెలుగుని నేర్పుతున్నావు. మరి మేము చెప్తే వినేవారు ఎవరు? ఇప్పుడు అక్కడ పడ్డది ఊళ్ళో. ఏం పడ్డది ఊళ్ళో? ఏం పడ్డదో తెలుసా? నాయకులు, పెద్దవాళ్ళు వీళ్ళందరికీ ఏం పడ్డదో తెలుసా? వీడు చెప్తా వినడు, వీళ్ళు చెప్తా వినడు అని ఏ విధం చేతనైనా సరే వీని మాత్రము ఇక్కడ లేకుండా చేస్తే వీళ్ళందరూ ఏం చేస్తారు? నా మాట వింటారా వినరా? అయ్యా వింటారా వినరా? అందుకనే దేవుని వింటున్నారా, ఈ కొన్ని ఊర్లలో, కొన్ని పట్టణాలలో ఇవే జరుగుతాయి. మీరేమనుకుంటున్నారంటే ఏందో ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా, మందిరం నిండట్లేదు, మందిరము ఏంది, అయ్యగారు వచ్చిన వాళ్ళని ఎలా కొడుతున్నాడు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే దేవుని బిడ్డలారా, మనము పరిచర్య చేస్తున్నప్పుడు నీ పక్క వాళ్ళే నిన్ను గుంజొచ్చు, నీ ఇంట్లో వాళ్ళే, నీ పిల్లలే నేను గుంజొచ్చు. వింటున్నావా? ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ జరిగి అవన్నీ మనం నువ్వు తెలుసుకోవాలి కదా. తెలుసుకోవటానికి ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది మళ్ళా. అవునా కదయ్యా? ఆ మాటలు ఈ మాటలు చెప్పినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పిల్లలే అనొచ్చు, ఇంత తొందరలు ఎందుకులే మనం వెళ్ళేది, కొంచెం ముందుగా అట్లా, అమ్మ ఇయ్యాలి ఎందుకులే అట్లా. కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఊళ్ళో నిర్గుంజొచ్చు. అవన్నీ తెలుసుకోవాలంటే ఏం చేస్తుంది? టైం పడుతుంది. ఆ టైం పడుతున్నందుకు మనమంతా ఏం చేయాలి? వెయిట్ చేయాలి. ఏం చేయాలి? మనము వెయిట్ చేయాలి. వాళ్ళు మరి ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళని కొట్టుకుంటా ఖర్చులు తీసుకుపోయారు, మరి వెళ్ళిపోయారు. వీళ్ళు సేవ చేసేది దేనికి? దేనికి సేవ చేస్తున్నారు? దేవునికి సేవ చేస్తున్నాడు. దేవుని కురానికి వాళ్ళు సేవ చేస్తున్నారు. దేవుడు పంపించాడు, వాళ్ళు వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఆ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఇవన్నీ వస్తా ఉంటాయి. అప్పుడు ఏం చేశారు? ఈ ప్రకటిస్తున్నటువంటి వారిని కచ్చిలో పెట్టారు. అప్పుడు మంచి విశ్వాసులు, సంఘము ఐక్యత కలిగి ఉంటేనేమో వెళ్ళి విడిపించుకొస్తారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? సంఘము ఐక్యత లేకపోతే ఏం చేస్తారు? ఆ కచ్చిలో ఉండాల్సిందే. ఆ సమయము దేవుడు ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని బట్టి దేవుడు విడిపిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇప్పుడు ఆ సమయము వచ్చేసింది, వాళ్ళ నల్లో పెట్టేశారు. ఇక వీళ్ళు పోయి ఆ ఎస్ఐకి, పోలీసు వాళ్ళకి అందరికి ఒక్కొక్క మాటలు చెప్తా ఉన్నారు. అయ్యా వీడైతే ఊరును గలిబిలిగా చేస్తున్నాడు. ఒకటే మైకులో పొద్దుగా లేస్తే సాయంత్రం వరకు మైకులే. వీడు చాలా ఇబ్బంది పెడుతున్నాడయ్యా, లొల్లి చాలా బాధ పెడుతున్నాడు. అసలు మాకు నిద్రే పట్టదు. వీని ఆశ ఏదో తెలుసా? ఈయన ఆశ ఏందో తెలుసా? వీళ్ళు ఉంటే నా మాట వినరు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే వీళ్ళని ఏదో ఒక రకంగా నెట్టేయాలి. ఆ నెట్టేసినప్పుడే అప్పుడు ఇక మా మాటలు వింటారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే వీళ్ళు పోయి ప్రశ్నలు వేస్తున్నారు.
అయ్యా మేము చేసేది, మేము నడిపించేది అయ్యా మా దేవుడు పంపించాడు, మేము వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నామయ్యా. ఏమని ప్రకటిస్తున్నామంటే, చనిపోయిన దేవుడు తిరిగి లేచాడు మన కురానికి, ఆ సజీవుడైన యేసును మేము ప్రకటిస్తున్నామయ్యా అని చెప్తున్నారు. అక్కడ చెప్తుంటే మరి ఈ అద్భుతాలు ఇవన్నీ నీకు ఎట్లా జరుగుతున్నాయి? మళ్ళా ప్రశ్న వేస్తున్నారు ఎవరో గ్రామంలో ఉన్నటువంటి వారు. మళ్ళా ప్రశ్న, ఇప్పుడు నిన్ను తీసుకుపోతారు, అందరినీ తీసుకుపోతారు పోలీస్ స్టేషన్కి, వీళ్ళను వాళ్ళను కూర్చొని పెట్టి మాట్లాడిపిస్తారా, మాట్లాడిపించారా? ఇప్పుడు సేవకులు ఉన్నారు, అక్కడ గ్రామ ప్రజలు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు. ఆ కూర్చొని పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. తీర్మానం కావాలి కదా, ఏదో ఒకటి తీర్మానం కావాలి. అట్టయితే నీవు యేసు నామము గురించి నువ్వు ప్రకటించొద్దు, నువ్వు ఈ ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అట్లయితే మిమ్మల్ని విడిపిస్తాం, లేకపోతే విడిపించాం. ఇప్పుడు నీ బ్రతుకు నువ్వు చూసుకుంటే కానీ ఊళ్ళో అల్లాడిపోయే వాళ్ళు ఎంత వాళ్ళ బాధలు ఎవరు చూడాలి? ఈరోజు 4 పైసలు ఉన్నాయని నువ్వేం చేస్తావు? 4 పైసలు ఉన్నాయని పైసలు పెట్టి ఆట ఆడుతూ ఉంటారు. ఆ 4 పైసలు పోయిన తర్వాత వాళ్ళ కుటుంబాల పరిస్థితులు ఏం కావాలి? వాళ్ళ జీవితాలు ఎలా ఉండాలి? వాళ్ళ పరిస్థితులు ఎలా ఉండాలి? అందుకనే దేవుని బిడ్డలారా, సత్యమైనటువంటి వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని పట్టుకొని నీవు ఇక ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూనే ఉండాలి. ఎవరిని నమ్మొద్దు. నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మితే ఆ వాక్యమే దేవుడై మన యుద్ధకు వచ్చాడు. కొట్ట చప్పట్లు. ఆయనే దేవునిగా వాక్యం ద్వారా వచ్చాడు. ఆయనే నజరేయుడైన యేసు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అయితే ఈ అద్భుతాలు నీకు ఎట్లా జరుగుతున్నాయా? మేము దేవుని ఆత్మను పొందుకున్నాం. ఏం పొందుకున్నాము? దేవుని ఆత్మను పొందుకున్నాం. మరి దేవుని ఆత్మ పొందుకోకపోతే అద్భుతాలు ఎట్లా జరుగుతాయి? కార్యాలు జరగవు కదా. మరి దేవుని ఆత్మ పొందుకుంటేనే ఆ ఆత్మ ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. అరే పక్క వాళ్ళు అద్భుతాలు చేస్తలేరు, మరి నువ్వెట్లా చేస్తున్నావు అద్భుతాలు? పక్కన వాళ్ళు చేస్తలేరు, మరి నువ్వెందుకు చేస్తున్నావు? ఆయన దేవుడే నమ్ముకున్నాడు కదా, మరి మీరు దేవుడే నమ్ముకున్నారు కదా, మరి వాళ్ళు చేయట్లేదు, మీరెట్లా చేస్తున్నారంటే, అయ్యా మా శక్తి చేత కాదు, మా బలం చేత కాదు, ఆయన పరిశుద్ధాత్మ చేతనే ఈ అద్భుతాలు మేము చేస్తున్నాం. ఆయన ద్వారా, ఆయన ఆత్మ ద్వారానే ఈ అద్భుతాలు మేము చేస్తున్నాం. అందుకనే దేవుని బిడ్డలారా, సత్యాన్ని నమ్మాలి. ఈ సత్యము సర్వ సత్యములోనికి నడిపించబడుతుంది. అనేకులను వాక్యము వెలిగిస్తుంది. ఇక అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారు. పెద్ద పెద్ద వాళ్ళు, ఈ శాస్త్రులు, అధికారులు, నాయకులు మాట్లాడుకొని, అరే ఇది మన నుంచి కాదు కానీ మేము వెళ్ళిపోదాంపా. ఏమంటున్నారు అప్పుడు? ఇది మన నుంచి కాదు, ఇక ఇవన్నీ చేస్తూ ఉంటారు, మన నుంచి కాదని ఆ దైవ సేవకులను వదిలిపెట్టేసి కచేరీ నుంచి వీళ్ళ సందారా వీళ్ళు వెళ్ళిపోయారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇప్పుడు చెప్పండి, నాయకులు గెలిచారా, అధికారులు గెలిచారా, శాస్త్రులు గెలిచారా, ఇప్పుడు సేవకులు గెలిచారా? ఎవరు గెలిచారు? సేవకులు గెలిచారా లేదా? అందుకని దేవుని బిడ్డలారా, సంఘం అంతా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. అప్పుడు మీ కుటుంబాలలో కార్యాలు దేవుడు జరిపిస్తూనే ఉంటారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? బైబిల్లో దేవుడు ఏమన్నాడో తెలుసా?
ఇదిగో నా మాదిరిగా మీరు ఉంటే నాకన్నా ఎక్కువ అద్భుతాలు చేస్తాడని చెప్పాడు నా యేసయ్య. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎవరైనా సరే నా మాదిరిగా ఉంటే, ఇంకా నా మాదిరి కన్నా ఎక్కువ ఉంటే, నాకన్నా ఎక్కువ అద్భుతాలు మీరు చేస్తారు అని దేవుడు చెప్పాడు. మరి అద్భుతం దేవుని చేతిలో ఉంది, మన చేతుల్లో ఉంది. మరి అద్భుతాలు మనం చేయట్లేదంటే కారణం ఏంటంటే దేవుని ఆత్మ మనలో లేదు. పోకిరి మాటలు ఉన్నాయి, ఇంకా అబద్ధాల మాటలు ఉన్నాయి. అబద్ధ జనకుడు ఏలుతున్నాడు, మాయ మాటలు ఏలుతున్నాయి, పక్కింటి మాటలు వెళ్తున్నాయి. అందుకనే నీ ఇంట్లో అద్భుతం జరగట్లేదు. అద్భుతం జరగకపోవటము ఇవన్నీ ఏలుబాటు వలనే అద్భుతం జరగట్లేదు. అందుకనే దేవుని బిడ్డలారా, నీలో అద్భుతం రావాలంటే నీ హృదయములో ఏది ఉండకూడదు, మచ్చ డాగు కలకం ఉండకూడదు. ఒకవేళ అది నీలో అంటుతే ఏమైనా నీ బాధ పోద్దా? పోదు. ఇప్పుడు ఒక్కరోజు కొరానికి నువ్వు అబద్ధం ఆడావనుకో, ఒక్కరోజు కొరానికి నువ్వు అబద్ధం ఆడావనుకో, అది జీవితాంతం ఉంటది కదా, అవునా కదా? జీవితాంతం ఉంటది కదా. అయితే నువ్వు జీవితాంతం చూస్తావా, ఒకరోజు కొరానికి చూస్తావా? జీవితాంతం చూడాలి. అందుకనే దేవుని బిడ్డలారా, నా దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు మీరు జాగ్రత్తగా వింటున్నారు. అయితే మీ హృదయంలో ఏది లేకుండా ఉంటే దేవుని వాక్యము మీ హృదయంలో ఉంటది. ఇక మీరు వెలిగించబడుతూనే ఉంటారు. మీ కుటుంబంలో ఏ అనారోగ్యాన్ని దేవుడు రానియడంతే. ఇక స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆ చదవండి, ఆ వాక్య భాగంలోనికి వద్దాము. ఒక్క మాట, అదే 4వ అధ్యాయంలో 30వ వచనం ఒకసారి చదివించిన ఆయన. 30-31 నేను చెప్పుకుంటూ వచ్చాను, కానీ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయి. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాపకుండా యేసయ్యా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కప్పించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఇదిగో ధైర్యంగా బోధించారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఆయన చెయ్యి, ఆయన హస్తము మన మీద ఎప్పుడు ఉంటూనే ఉండాలి. ఎప్పుడు ఉంటూనే ఉంటే మన ఇంట్లో కార్యాలు జరుగుతాయి, లేకపోతే కార్యాలు జరగవు. ఇది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. అయ్యా, నీవు లేకపోతే ఈ అద్భుతాలు జరగవు, ఈ రోగులకు స్వస్థత కలగదు, అనారోగ్యాలు విడుదలైపోదు. అయ్యా, నీ ఆత్మ, నీ దయ మా మీద ఉంటేనే ఇదిగో బహుధైర్యంగా ఇంకా వాక్యాన్ని ప్రకటిస్తాం. ఏమంటున్నాడు? ఇంకా వాక్యాన్ని ప్రకటిస్తామని ధైర్యంగా దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు దేవుని ఆత్మ కుమ్మరించబడింది. వాళ్ళు ఉన్న చోటంతా కంపించిపోయిందంట ఎలుగు ద్వారా. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా నా దేవుడు చీకటి కావాలంటే చీకటి అవుతుంది, వెలుగు కావాలంటే వెలుగు అవుతుంది. ఆయన నోట్లోకి వచ్చిన ప్రతి మాట నెరవేర్పు జరుగుతుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, నువ్వు వాక్యాన్ని ధైర్యంగా నువ్వు చదవాలి. వాక్యాన్ని ధైర్యంగా నీ హృదయములో ఉండాలి. వాక్యము ధైర్యంగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా స్వార్థ ప్రకటించు.
దేవుడు హస్తము నీ మీద ఎప్పటికీ ఉంటూనే ఉంటది. చూడు, నీలో ఈ కల్మషము ఇవన్నీ ఉండొద్దు. ఒకవేళ ఇవన్నీ ఉంటే అది కష్టం. అయ్యగా నువ్వు వాక్యం చెప్పమన్నావయ్యా, నేను విన్నానయ్యా, నేను పోతున్నా, ఏం జరగట్లేదు, నేను అన్నీ ఉంచుకొని నువ్వు చెప్తా ఎట జరుగుతాయి, జరగవు. అందుకనే దేవుడు చెప్తున్నాడు కదా, నీలో ఉన్నాయన్ని బట్టి అన్ని కల్ముష్యాన్ని తీసివేసి నువ్వు వాక్యాన్ని చెప్పు, వాళ్ళు వింటారు. వాళ్ళు మనసు మారిపోతే వాళ్ళు సంతోషంగా వింటారు. అందరూ ఆత్మీయతంగా కలిసి ఒక ఇంట్లో ప్రార్థన చేసేవారిగా దేవుడు నిలబెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదవండి ఒక్క మాట. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 34వ వచనం నాన్న. భూములైనను ఇదిగో అప్పుడంట అక్కడ ఉన్నటువంటి ధనికులు అందరంట భూములైనను ఇల్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వేల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవరికి కొదువలేకపోయెను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చూసారా దేవుని బిడ్డలారా, వాళ్ళకు కలిగినదంతా అమ్మి ఆ సేవకుల దగ్గర పెట్టారు. ఆ సేవకులు అక్కడ ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా తక్కువ కాకుండా అందరికీ సరిపోయేటట్టుగా సమాధానముగా నా దేవుడు చేశాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, నా దేవుడు పరిశుద్ధులు దైవ సేవకులను ఏర్పాటు చేసుకున్నటువంటి వారు సంఘాన్ని ఒక ఆత్మీయతంగా నడిపించబడతారు. కొన్ని కుటుంబాలలో కొంచెం ఎక్కువ డబ్బు ఉందనుకో, ఎక్కువ ఖర్చు అవుతుంది అని ఏం చేస్తారు? సేవకుల దగ్గర పెట్టరా? పెడతారు. అయ్యా వాళ్ళని రోజు నేను తీసుకొని పోతాను ఇట్లా. ఇక దైవజనులు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఏదో అరోధ అంటే తక్కువ ఏదైనా కలిగినప్పుడు భూములతో శుద్ధంగా అమ్మి తన సేవ కొరకు అంకితం చేస్తారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే కొంతమంది ఏం చేస్తారంటే దేవునికి ఇచ్చేది పట్టుకుంటారు, అన్నీ వింటారు, మళ్ళా అనారోగ్యం పోవాలంటారు, అన్ని చేయాలంటారు, కానీ దేవునికి ఇచ్చేది ఇట్లా పట్టుకుంటారు. ఇద్దునా వద్దునా అట్లా పట్టుకుంటారు. ఏదో దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చేది సమృద్ధిగా నీకు కలిగినది ఇవ్వాలే, మనసు పూర్తిగా ఇవ్వాలే. మనసు పూర్తిగా ఇస్తే దైవజనుడు మనసు పూర్తిగా నీకు ప్రార్థన చేస్తాడు, దేవుని హస్తం చాపుతాడు, నీవు ఆశీర్వదించబడతావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదవండి ఒక్క వాక్య భాగాన్ని మీకు నేను తెలియపరుస్తాను. ద్వితీయ ఉపదేశ కాండము 26వ అధ్యాయము 7వ వచనం. 26వ అధ్యాయము 7వ వచనం, ద్వితీయ ఉపదేశ కాండం. మనము మన పితరుల దేవుడైన యెహోవా దేవునికి మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను కూడా దేవుడు చూస్తాడు. మళ్ళీ రిపీట్ చేయను ఆయన చక్కగా, మళ్ళీ అదే మాట. మనము వినండి, మనము మన పితరుల దేవుడైన అంటే
మన తాత ముత్తాతల పితరుల దేవుడైనా యెహోవాకు మొరపెట్టి మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన మొరను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను. దేవుడు చూస్తాడు. కానీ నువ్వు మొరపెట్టాలి. బాధను తొలగించాలంటే నువ్వేం చేయాలంటే మొరపెట్టాలి. ఆ మొరపెట్టినప్పుడు మన హింసను చూస్తాడు. నీ బాధ ఎంత హింసపడుతున్నావో, ఎంత బాధపడుతున్నావో ఆ హింసలన్నీ నా దేవుడు చూస్తాడు. ఆ చూసి నీకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అప్పుడు ఆ బాధను దేవుడు తొలగిస్తాడు. శ్రమలోనైనా, ఇబ్బందులోనైనా, సమస్యలోనైనా, ఆర్థిక విషయంలోనైనా, ఏ సమస్యలోనైనా నువ్వు దేవునికి మొరబెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ బాధ నుంచి నా దేవుడు తొలగిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అలాంటి బాధలు ఏవి ఉన్నా నా దేవుడు నీకు నెమ్మది కలగజేసును గాక. ఇంకొక మాట చెప్పి నేను ముగించబోతున్నాను.